ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని ఎందుకు చెప్తున్నాం అంటే, ఇక్కడ నివసించే వాళ్ళకి అన్ని వస్తువులు అందుబాటులో ఉండే విధంగా ఒక గేటెడ్ కమ్యూనిటీలో సూపర్ మార్కెట్ నుంచి స్విమ్మింగ్ పూల్ వరకు ఉండే ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పిస్తూ, అలాగే ఓపెన్ ప్లాట్ తీసుకున్న వాళ్ళకి మంచి అప్రిసియేషన్ వచ్చే విధంగా పురా అనే కాన్సెప్ట్ ని డెవలప్ చేశారు. సో దీని వల్ల ఇక్కడ నివసించాలనుకునే వాళ్ళకి మనకి ఏదైతే కరోనా టైంలో ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ కాన్షియస్ కావచ్చు. కరోనా అనేది చాలా మనకి నేర్పించిందండి. చాలా పాఠాలు నేర్పించింది. దానికి అనుగుణంగా ఈ కరోనా టైంలో ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలి. అలాగే ఆహ్లాదకరంగా ఉండాలి. ఇరుకిరుకు గదుల్లో, ఇరుకిరుకు ఇళ్లలో కాకుండా మనకు ఒక పీస్ఫుల్ వాతావరణంలో ఉండాలి. అన్ని కూడా 40 ఫీట్, 60 ఫీట్ రోడ్స్ దగ్గరగా ఉండాలి. అలాగే ఒక 5 లక్షల మొక్కల్ని మనకి ఈ వెంచర్ చుట్టూ కూడా ప్లాంటేషన్ చేస్తున్నారు. మీరు చూసారు కదా, ఈ చుట్టుపక్కలంతా కూడా ఫుట్పాత్ మీద కావచ్చు, లేకపోతే ఈ సరౌండింగ్స్ అన్ని కూడా ఒక 5 లక్షల మొక్కల్ని ఆహ్లాదకరంగా ఉండటంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పంచే మొక్కల్ని మనకి ప్రొవైడ్ చేస్తారు. ఈ మొత్తానికి కూడా సపరేట్ గా ఒక డిపార్ట్మెంట్ ఉండి ల్యాండ్స్కేపింగ్ చేస్తారు. సో మీరు చూస్తున్న ఈ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. క్వాలిటీగా అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరైనా సరే ఈ 7 కిలోమీటర్లో ఉన్న వెంచర్ చుట్టూ కూడా ఫెన్సింగ్ వేస్తారు ఒక డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ కి. కానీ మనం కాంక్రీట్ వాల్ తో ఈ వెంచర్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ చేసాం. ఆ కాంక్రీట్ వాల్ మనం ఏదైతే స్లాబ్ వేస్తామో ఒక బిల్డింగ్ కి, ఆ విధంగా మనం కాంక్రీట్ తో ఫిల్ చేసాం. మీరు గమనించవచ్చు. ఈ వెంచర్ మనకి శ్రీశైలం హైవే ఆనుకుని ఉందండి. వినుకొండకి ఎగ్జాక్ట్ గా ఒక 2 నుంచి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనం హౌసింగ్ జోన్ కూడా చూద్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత మన డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తారు. ఓకే, వెళ్దామా మరి?